రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ ప్రకటించింది. రాబోయే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు, కొద్ది ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్ మీదుగా విస్తరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాల్లో 3 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. గడిచిన 24 గంటల్లో కూడా అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేక జిల్లాల్లో 2 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడి ప్రాణ నష్టం కూడా జరిగింది. రాబోయే 3 రోజులు రైతు సోదరులు చాలా కీలకంగా ఉండాలి. పంటల హార్వెస్టింగ్ అయితే దాదాపు పూర్తయిపోయింది. ఇక మ్యాంగో, బొప్పాయి, అరటి అనేది ఇవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. మ్యాంగో అయితే ఇంకో 20 డేస్ దాకా వచ్చే అవకాశం ఉంది. పపాయ, బనానా అది నిరంతర ప్రక్రియ. ఇక నైరుతి ఋతుపవనాలు మరో 2 రోజుల్లో కేరళ తీరాన్ని తాకబోతున్నాయి. కేరళ తీరాన్ని తాకిన 48 అవర్స్లో నైరుతి ఋతుపవనాలు కర్ణాటక మీదుగా, తెలంగాణ మీదుగా, ఆంధ్రప్రదేశ్ అంతా విస్తరించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత దేశం అంతా విస్తరిస్తాయి. అయితే సహజంగా జూన్ 1న రావాల్సిన నైరుతి ఋతుపవనాలు ఈ ఏడాది కేరళ తీరాన్ని 24వ తేదీ తాగబోతా ఉన్నాయి. 27వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం కూడా అంచనా వేసింది. దీనికి తోడు అరేబియా మహాసముద్రంలో ఒక తుఫాను ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే 48 అవర్స్లో దాని గురించి కొంత క్లారిటీ వచ్చింది. తుఫాను ఏర్పడబోయే ముందు లక్షణాలన్నీ స్పష్టంగా ఉన్నాయి అరేబియా సముద్రంలో. అది కనుక ఏర్పడితే ఇక నైరుతి ఋతుపవనాలకి ప్రస్తుతం ఏదైతే వేసవ కాలం ఉందో ఈ గ్యాప్ మొత్తం వర్షాలు పడే అవకాశం ఉంది. మే నెలలో ఇంత పెద్ద ఎత్తున వర్షాలు పడటం దాదాపుగా 17 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. 2007లో ఇదే తరహాలో మే నెలలో ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఋతుపవనాలు కూడా ఒక్కోసారి ఆ వాతావరణ పరిస్థితులను బట్టి ఒక 4-5 రోజులు ముందుగానే వస్తూ ఉంటాయి, ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఋతుపవనాలు ముందే రావడం ఒకవైపు, మరొక వైపు ఉపరితల ఆవర్తనాలు, ద్రోణి ప్రభావం, వాతావరణంలో నెలకొన్న అనిశ్చితి, అరేబియా మహాసముద్రంలో తుఫాను ఏర్పడడానికి అనుకూలమైన వాతావరణాలు ఇవన్నీ కలిపి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. జూన్ నెలలో ఎంత వర్షపాతం నమోదు కావాలో మే నెలలో అంత వర్షపాతం వచ్చింది. కర్ణాటకలో కూడా అదే పరిస్థితి. చివరికి తుంగభద్ర ప్రాజెక్టులో తాగడానికి మంచినీరు కూడా లేవనుకున్న పరిస్థితుల్లో ఒకే రోజు 20,000 క్యూసెక్కుల వరద చేరింది. ఇక అక్కడైతే మంచినీటి సమస్యలు కూడా తీరిపోయాయి. రాబోయే రోజుల్లో కూడా ఈ వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇక వేసవ కాలానికి కాలం చెల్లిపోయినట్టే. ఇక వేసవ కాలం ఎండలో మనం అంచనా వేయలేం. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు ఒకవైపు దూసుకొస్తూనే ఉన్నాయి, మరొక వైపు అల్పపీడనం కొనసాగుతూ ఉంది. ఈ గ్యాప్ మొత్తం నైరుతి ఋతుపవనాలు వచ్చే వరకు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి మధ్యలో 1-2 రోజులు బాగా ఎండలు వస్తే రావచ్చు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ అల్పపీడన ప్రభావం ఎంతవరకు ఉంటుంది, అరేబియా సముద్రంలో ఏర్పడబోయే తుఫాను దాని ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల మీద ఎంతవరకు ఉంటుంది అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం.